శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు కీలక నిర్ణయం తీసుకున్నారు. 5గురు ఎమ్మెల్సీల రాజీనామాల ఆమోదం వైపు ఆయన మొగ్గు చూపారు. రాజీనామాను ఉపసంహరించుకున్నారు గతంలో ఎమ్మెల్సీ జకియా ఖానం. ఇక చైర్మన్ ముందు వ్యక్తిగతంగా హాజరైనటువంటి ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్, బల్లి కళ్యాణ చక్రవర్తి, జయమంగళ వెంకటరమణ, పోతుల సునీత హాజరయ్యారు. రాజీనామా ఆమోదం కోసం కోర్టుకు వెళ్లారు జయమంగళ వెంకటరమణ. అలాగే 4 వారాలలోపు నిర్ణయం తీసుకోవాలని మండలి చైర్మన్ మోషన్ రాజుకు హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇక టీడీపీలో చేరిన వారు కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్, బల్లి కళ్యాణ్ చక్రవర్తులుగా ఉన్నారు. ఇక జనసేనలో చేరారు ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ. ఇక బీజేపీలో పోతుల సునీత చేరారు. ఇక హైకోర్టు ఆదేశాలతో నిర్ణయం తీసుకోనున్నారు మండలి చైర్మన్ మోషన్ రాజు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మొత్తం 6గురిలో ఒకరు విత్డ్రా చేసుకున్నటువంటి పరిస్థితి, మిగతా 5గురి రాజీనామా ఆమోదానికి సంబంధించి అయితే కీలక నిర్ణయం మోషన్ రాజు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? మురళి, శాసన మండలి చైర్మన్ ఏదైతే మోషన్ రాజు కీలక నిర్ణయం తీసుకుంటారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఏదైతే 6 మంది ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఆ రాజీనామా చేసిన వారిలో ఎమ్మెల్సీ జకియా ఖానం బీజేపీలో చేరారు. ఆమె తన రాజీనామాను విత్డ్రా చేసుకున్నారు. ఆమె పదవీ కాలం కూడా దాదాపు కేవలం 6 నెలలు ఉంటుంది. ఈ 6 నెలల కాలంలో రాజీనామా చేసినా కూడా ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితి లేదు. ఈ కొంతకాలం ఎమ్మెల్సీగా కొనసాగితే బాగుంటుందంటూ ఏదైతే శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు ఇచ్చిన సూచనతో ఆమె తన రాజీనామా విత్డ్రా చేసుకుని బీజేపీ షాక్ ఇచ్చారు. ఏదైతే ఎన్నికలు జరగాలంటే కనీసం ఒక శాసన మండలి సభ్యురాలు రాజీనామా ఆమోదం పొందితే కనీసం గరిష్టం సంవత్సర కాలం ముందుగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. 6 నెలలు కానీ 6 నుంచి 8 నెలల మధ్య కాలంలో ఏదైనా రాజీనామా పెండింగ్ ఉన్నా కూడా ఆ రాజీనామా ఆమోదించినా ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు. అది ఎన్నికల నియమావళి చెప్తుంది. ఏదైతే జకియా ఖానం విషయంలో ఆమె తన రాజీనామాను విత్డ్రా చేస్తున్నారో ఆమె మిగిలిన కాలం ఆమె ఎమ్మెల్సీగా కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే మిగిలిన ఏదైతే 5 మంది ఎమ్మెల్సీల విషయంలో గమనించినప్పుడు వారు తమ రాజీనామా కట్టుబడి ఉన్నామంటూ స్పీకర్ ముందు స్పీకర్ నిర్ణయం వెలిబుచ్చామంటూ ఏదైతే బయటకు శాసన మండలి వెలుపలికి వచ్చిన తర్వాత వారు మీడియాతో మాట్లాడినారు. మేము వైఎస్ఆర్సీపీ విధానాలు నచ్చక రాజీనామా చేసామో మా రాజీనామాలు ఆమోదించాలంటూ వారు ఏదైతే చెప్పిన మాట ప్రకారం ఏదైతే ఎమ్మెల్సీల రాజీనామాలు దాదాపు మోషన్ రాజు ఆమోదించుతారంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. వీరిలో కొంతమంది ఎమ్మెల్సీలు ఏదైతే జయమంగళ వెంకటరమణ జనసేనలో చేరారు, ఏదైతే కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్ వీరి ముగ్గురు టీడీపీలో చేరారు. వీరికి ఎమ్మెల్సీ పదవీ కాలం కొంతకాలం ఉంటుంది. దాదాపు మర్రి రాజశేఖర్ లాంటి నేతకైతే 2028 వరకు పదవీ కాలం ఉంది. మిగిలిన ఏదైతే జయమంగళ వెంకటరమణ జనసేనలో చేరారు, ఏదైతే పోతుల సునీత ఆమె బీజేపీలో చేరారు, ఆమె కూడా తన రాజీనామా ఆమోదించమని మండలి చైర్మన్ కోరినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అయితే వీరి రాజీనామాలు 4 వారాల్లో నిర్ణయం తీసుకోమని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తన రాజీనామా ఆమోదించాలంటూ జయమల వెంకటరమణ హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు సూచనతో 4 వారాల్లో శాసన మండలి స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో వారి రాజీనామాలు ఆమోదించుతారంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఈ 5 రాజీనామాలు ఆమోదిస్తే శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ బలం మరింత తగ్గిపోనున్నది. ఏదైతే శాసన మండలిలో వైసీపీ బలం తగ్గితే శాసన మండలి చైర్మన్ ఏదైతే మోషన్ రాజు ఉన్నారో మోషన్ రాజు పైన కూడా అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయంటే రాజకీయ వర్గాల్లో ప్రచారం వినిపిస్తుంది. మురళి, ఎలాంటి రాజకీయ పరిణామాలు ఉండబోతున్నాయంటారు? అంటే ఒకేసారి 5గురు ఎమ్మెల్సీల రాజీనామాలు ఆమోదం అని అంటే రాజకీయంగా కూడా అన్ని పార్టీలు వీరందరూ కూడా ఒక పార్టీలో కాకుండా వివిధ పార్టీల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి కూటమి వైపు అయినప్పటికీ కూడా రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనేది ప్రస్తుతం దీనికి ఎలా చూడాలంటారు కిరణ్? మురళి, ఏదైతే శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు పదవీ కాలం దాదాపు 2028 ఎండింగ్ వరకు ఆయన పదవీ కాలం కొనసాగే పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ శాసన మండలిలో ప్రస్తుతానికి ఏదైతే వైఎస్ఆర్సీపీ బలం ఉంది, ఈ రాజీనామాలు ఆమోదించితే వైఎస్ఆర్సీపీకి బలం తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే ఇప్పుడు దాదాపు శాసన మండలిలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి 32 మంది సభ్యుల బలం ఉంది. ఈ రాజీనామాలు ఆమోదించిన తర్వాత అది 26, 27 స్థానాలకు పడిపోయే అవకాశం ఉంది. అప్పుడు కూటమి బలం ఏదైతే టీడీపీ, జనసేన, బీజేపీ బలం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ బలం బ్యాలెన్స్ అయినప్పుడు మాత్రమే ఏదైతే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీల కన్నా టీడీపీ కూటమి బలం పెరిగినప్పుడే ఏదైతే చైర్మన్ మోషన్ రాజు పైన అవిశ్వాసం తీర్మానం పెట్టే అవకాశం ఉంది. రెండో కోణం మనం గమనించినప్పుడు ఏదైతే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన మోషన్ రాజును డిప్యూటీ శాసన మండలి చైర్మన్ పదవి నుంచి
దించుతారా, దించే ప్రయత్నం చేస్తారా, లేదా పదవీ కాలం ముగిసే వరకు వేచి చూస్తారా అనేది కూడా మరొకటి రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఏదైతే ఈ ఎమ్మెల్సీలు ఈ వేరు పార్టీల్లో చేరినా కూటమి అంతా కలిసే ఉంది కాబట్టి ఏదైతే రాజీనామాలు ఆమోదించి కొత్త వారికి అవకాశాలు ఇస్తారా, లేదా వీరు ఏదైతే రాజీనామాలు చేశారో వారికి ఎమ్మెల్సీ ఇస్తారా అనేది కూడా $1 మిలియన్ ప్రశ్న కదా. ఎందుకంటే గతంలో ఏదైతే ఒక స్పష్టమైనటువంటి అవగాహనతోటి ఒప్పందంతో వారు ఈ నిర్ణయానికి పూనుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఆ కోణాల్లో చూడొచ్చంటారా ఇది? మురళి, ఏదైతే పోతుల సునీత గతంలో టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. వైసీపీలో మళ్ళీ ఆమెకు శాసనమండలి సభ్యురాలుగా అవకాశం కల్పించారు. అయితే ఆ రోజున్న పరిస్థితుల్లో ఆమెకు అవకాశం ఇచ్చారు. అయితే ఆమె ఏదైతే మళ్ళీ కూటమి మారగానే, ఏదైతే ప్రభుత్వం మళ్ళీ మారగానే ఆమె మళ్ళీ ప్రభుత్వం మారగానే బీజేపీలో చేరింది. బీజేపీలో ఆమె రెన్యువల్ అవుతుందా లేదా అనేది కూడా మనం వేచి చూడాలి. ఎందుకంటే ఇప్పుడు రాజీనామా చేసిన వారిలో తిరిగి ఈ ఎమ్మెల్సీలు లభిస్తాయా లేదా అనేది కూడా ఒక ప్రశ్నగా మిగిలింది. ఎందుకంటే గతంలో ఏదైతే రాజ్యసభ సభ్యులు కొంతమంది రాజీనామా చేసినప్పుడు వారిలో కేవలం ఒకరికి మాత్రమే అవకాశం దక్కింది. వేరు వారికి మళ్ళీ చంద్రబాబు నాయుడు అవకాశం ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీల రాజీనామా వ్యవహారంలో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారా లేదా అనేది కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించిన వారు ఇప్పటికే ఎమ్మెల్సీల పదవుల కోసం గత అసెంబ్లీ ఎన్నికల్లో సీటు రాని నేతలు చాలా మంది ఎమ్మెల్సీల ఆశావాహులుగా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పిఠాపురం వర్మ కావచ్చు, దేవినేని ఉమా కావచ్చు, ఇలాంటి నేతలు చాలా మంది రేసులో ఉన్నారు. వీరిని కాదని ఏదైతే వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్సీలకు అవకాశం వస్తుందా రాదా అనేది కూడా చాలా ప్రశ్నలు లేవనెత్తున్నాయి. ఈ వ్యవహారాన్ని అంతా గమనించినప్పుడు ఏదైతే శాసన మండలిలో ఎమ్మెల్సీల రాజీనామా ఆమోదించినప్పుడు దాదాపు మిగిలిన 6 నెలల కాలంలో శాసన మండలి సభ్యులను ఎన్నుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకు తగ్గ నోటిఫికేషన్ ఎలక్షన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే ఇప్పుడున్న పరిస్థితిలో ఈ 5 రాజీనామాల ఆమోదం పొందితే ఐదు శాసన మండలి పదవులు కూడా మళ్ళీ టీడీపీ కూటమికి దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ వ్యవహారం అంతా ఏదైతే రాజీనామాల వ్యవహారం కోర్టుకు చేరడం, కోర్టు జోక్యం చేసుకోవడంతో శాసనమండలి చైర్మన్ దాదాపు ఏదైతే ఈ రాజీనామాల ఆమోదం వైపే మొగ్గు చూపుతారంటే రాజకీయ వర్గాల ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పటికే దాదాపు వారం ముగిసిపోయింది. ఇంకా రాబోయే 3 వారాల్లో ఏదైతే శాసనమండలి అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోపు రాజీనామాలు ఆమోదిస్తారో ఏదైతే ఈ వారం 10-15 రోజుల్లో ఏదైతే శాసనమండలి సమావేశం జరిగే అవకాశం ఉందో అందుకు తగ్గ నోటిఫికేషన్ కూడా త్వరలో రానుంది. వీటిపైన ఒక నిర్ణయం తీసుకుంటారా లేదా శాసనమండలి తర్వాత నిర్ణయం తీసుకుంటారా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు తీసుకున్నటువంటి కీలక నిర్ణయంతో 5 ఎమ్మెల్సీల రాజీనామా వైపు ఆయన మొగ్గు చూపారనేటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి రాజీనామానైతే జకియా ఖానం 6 మొత్తం రాజీనామా చేస్తే ఒకరు మాత్రం ఉపసంహరించుకున్నారు. మిగతా 5 అయితే రాజీనామాకే నిర్ణయం తీసుకున్నారు. చైర్మన్ ముందు వ్యక్తిగతంగా ఎమ్మెల్సీలు అయితే హాజరయ్యారు. కర్రి పద్మశ్రీ, అలాగే మర్రి రాజశేఖర్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, జయమంగళ వెంకటరమణ, పోతుల సునీత వీరికి సంబంధించి అయితే నిర్ణయం తీసుకున్నారు. రాజీనామా ఆమోదం కోసం గతంలో జయమంగళ వెంకటరమణ అయితే కోర్టు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. 4 వారాల్లోపు నిర్ణయం తీసుకోవాలని మండలి చైర్మన్ మోషన్ రాజుకి అయితే హైకోర్టు కీలకంగా ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. అయితే కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి టీడీపీలో చేరారు. ఇక జనసేన పార్టీలో ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ అయితే చేరారు. పోతుల సునీత మాత్రం భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇక హైకోర్టు ఆదేశాలతో మండలి చైర్మన్ మోషన్ రాజు ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.